రోజులాగానే నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 708తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల మీ అందరికీ చాలా థ్యాంక్స్. నన్నైతే చాలా రకాల ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారు కంటెంట్ ఇంప్రూవ్మెంట్ కోసం అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్టూడియో ఇట్లా కొంచెం క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ చేయండి అన్న అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ని నేను ఒక సజెషన్ లాగే తీసుకుంటాను, కానీ ఎప్పుడు నెగిటివ్గా అయితే తీసుకోను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే కాదు, ఎక్కడన్నా మీకు ఏదన్నా ఒక పాయింట్ నచ్చలేదు అన్నట్లయితే ఇమీడియట్గా ఆ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే మానిటర్ చేస్తూనే ఉంటాను. సో డెఫినెట్లీ అలాంటి మిస్టేక్స్ మళ్ళీ రాకుండా చూసుకుంటాను. సో బేసిక్గా నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఇంకా మన ఛానల్ ఏదైనా కంటెంట్ ఇంప్రూవ్ చేయమంటారా అని చెప్పి అడిగారు. అన్బాక్సింగ్స్ ఎక్కువగా చేయండి అని చెప్పి అడిగారు. రివ్యూస్ కూడా చేయండి, టియర్ డౌన్స్ కూడా చేయండి, కాన్సెప్ట్ అండ్ యూనిక్ అన్బాక్సింగ్స్ కూడా చేయండి అని చెప్పి ఆల్మోస్ట్ ఓటింగ్ శాతం కూడా చాలా ఉంది. 14,000 ఓట్స్ అయితే వచ్చినాయి. డెఫినెట్లీ ఇది ఒక రెస్పాన్స్ అండ్ ఫీడ్బ్యాక్ కింద అయితే తీసుకొని మరింత మంచి కంటెంట్ మీకోసం తీసుకొని రావడానికి ఎల్లవెల్లా ప్రయత్నిస్తూ ఉంటాను. ఎనీవే థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఇకపోతే ఈరోజు ప్రశ్న, చాలా కంపెనీస్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఓల్డ్ రిట్రో ఫోన్స్ ఉంటాయి చూసారా, వాటిని మళ్ళీ తీసుకొని రావాలని అయితే చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షామీ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 8 కావచ్చు, లేదన్నట్లయితే నోకియా కూడా ఓల్డ్ 6600 తన మోడల్స్ అన్నింటినీ కూడా స్మార్ట్ ఫోన్స్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఇలా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా కొత్త డిజైన్సే కావాలంటారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్ చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి ఒప్పో నుంచే స్టార్ట్ చేద్దాం. ఒప్పో కంపెనీ మన ఇండియాలో వాళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ని మరింత హైక్ చేయడం అయితే జరిగింది. అంటే ఆల్రెడీ ఇవన్నీ లాంచ్ అయిపోయిన మొబైల్ ఫోన్స్. దీంట్లో మొదటిగా వచ్చేటప్పటికే A15 ఒకటి, మరొకటి వచ్చేటప్పటికే A53s ఒకటి. సో రెండింటిల్లో కూడా మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 1000 రూపీస్ దాకా ప్రైస్ హైక్ని అయితే తీసుకొచ్చారు. అలాగే A15లోను అలాగే A11లోను రెండింటిల్లో కూడా మీకు వచ్చేటప్పటికి సుమారుగా 500 రూపాయల దాకా ప్రైస్ అయితే హైక్ చేశారు. దీని అన్నిటికీ కూడా గ్లోబల్గా ఉన్నటువంటి చిప్ షార్టేజ్ వల్ల సరికొత్త మొబైల్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. కానీ నాకైతే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. సో 500 రూపాయలు 600 రూపాయలు పెద్ద మ్యాటర్ ఏం కాదు. కంపెనీ వాళ్ళు కార్డ్ ఆఫర్స్ ఇచ్చినంత కూడా కాదు. సో వాళ్ళు అదే ప్రైస్ని కంటిన్యూ చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? స్ట్రిక్ట్గా కామెంట్ చేయండి కింద. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3 అలాగే శాంసంగ్ గెలాక్సీకి సంబంధించినటువంటి జెడ్ ఫ్లిప్, ఈ రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి చూసారా, దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ అయితే ఆల్మోస్ట్ కొరియాలో కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఆగస్టు 3న వీళ్ళైతే అక్కడ లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఆగస్టు 23, 24 తారీఖు అఫీషియల్గా కొరియాలో అయితే సేల్లోకి తీసుకొని రానున్నారు. ఇక దీన్ని పక్కకు పెట్టారన్నట్లయితే మన ఇండియాకి వచ్చేటప్పటికి ఇది మరింత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉందంట గ్లోబల్ చిప్ షార్టేజ్ వల్ల. సో దీన్ని వచ్చేటప్పటికి వీళ్ళు సెప్టెంబర్లో 2nd లేదా 3rd వీక్లో మన ఇండియాలో లాంచ్ చేసి అక్టోబర్లో మన ముందుకు సేల్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో ఎవరైతే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 కోసం వెయిట్ చేస్తున్నారో మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇదొక కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక కారు, అంటే ఎగిరే కారు, రెగ్యులర్గా మనం అందరం కూడా వింటూనే ఉన్నాం, చాలా రూమర్స్లో కూడా వస్తూ ఉంటాయి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ కార్స్ని అయితే మనం చూస్తూనే ఉంటాం. ఈ కారు వచ్చేటప్పటికి ఏకంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు విజయవాడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది కాబట్టి, సో ఇట్లా అంటే లేదా హైదరాబాద్ టు బెంగళూరు అనుకోవచ్చు, హైదరాబాద్ టు చెన్నై అనుకోవచ్చు, ఇట్లా ఒక డిస్టెన్స్ నుంచి మరొక డిస్టెన్స్, అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి చూసారా, సో వాటి మధ్య ట్రావెల్ చేయడం అయితే జరిగింది. అయితే బేసిక్గా ఇది ఒక ఫ్లైట్ అయితే ఏం కాదు, జస్ట్ ఇది కార్. ఇది వచ్చేటప్పటికి మీకు అప్ టు 160 హార్స్ పవర్తో కూడినటువంటి ఇంజిన్తో డిజైన్ చేయడం పడింది. అండ్ దీనిలో ఇంజిన్ని కూడా BMW అయితే డిజైన్ చేసిందంట. సో ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి కొంతమంది దీన్ని అయితే డిజైన్ చేసి డెవలప్ చేశారు. అండ్ ఫస్ట్ ట్రయల్ రన్ కూడా ఈరోజు చేశారు. అండ్ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇది కేవలం ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, అంటే మీకు కార్ నుంచి ఫ్లైట్ గాను లేదా ఫ్లైట్ నుంచి కార్ గాను ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి 2 నిమిషాలు మాత్రమే నడుస్తుందంట. అండ్ రెగ్యులర్గా మనం బైక్స్లో వాడేటువంటి పెట్రోల్ ఉంటుంది చూసారా, అదే పెట్రోల్ తోటి ఇదైతే రన్ అవటం జరుగుతూ ఉంటుందంట. సో ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే సపరేట్గా మనం జెట్ ఫ్యూయల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా, కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ ట్రాఫిక్లో నుంచి అయితే మనకి పైకి హెలికాప్టర్ లాగా చాపర్ లాగా లిఫ్ట్ అయిపోవడమే జరగదు. సో దీనికంటూ రన్వే ఉండాలి. అందుకే వీళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని అయితే చూస్ చేసుకొని ఫ్లై చేశారు. మేబీ సూన్ ఇవి కనుక సక్సెస్ అయింది అన్నట్లయితే కనుక వీటికి సంబంధించినటువంటి సిరీస్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీవే దీన్ని అయితే ఈరోజు టెస్ట్ ఫ్లైస్ చేశారు, సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేస్తారు. అండ్ ఒక్కసారి ఇది ట్యాంక్ ఫుల్ చేస్తే 1000 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేసేటువంటి కెపాసిటీ ఇందులో రావడం జరుగుతుందంట. సో ఇదైతే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ 3 Pro యూజర్స్ అందరికీ కూడా రియల్మీ యూఐకి సంబంధించినటువంటి 2.0 ఎర్లియర్ యాక్సెస్ ప్రోగ్రామ్ని అఫీషియల్గా ఈరోజు కంపెనీ
అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రియల్మీ 3 Pro యూజర్స్ ఉండి ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయ్యి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ MI6 ఆల్మోస్ట్ 2017-18 అనుకుంటా దీన్ని అయితే అఫీషియల్గా క్లోజ్ చేశారు. సో మళ్ళీ ఈ మొబైల్ ఫోన్ని తిరిగి తీసుకొని రావాలని అయితే చూస్తుందంట కంపెనీ. రీసెంట్ టైమ్స్లో అయితే వీళ్ళు రెడ్మీ Note 8 మొబైల్ ఫోన్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు రిట్రో ఫోన్ కింద 2021 అనేటువంటి మోడల్లో. ఇదే విధంగా దీన్ని కూడా 2021లోని MI6 అనేటువంటి పేరుతోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే బెజల్ అలాగే హోమ్ బటన్తో పాటు ప్యారలల్గా దీంట్లో వచ్చేటప్పటికే కెమెరాలో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయబోతున్నారు. అంటే మనకి 12 మెగాపిక్సెల్ ప్రైమరీ గాను అలాగే మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మేబీ 5 తెస్తారా 8 తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. అయితే ప్రస్తుతం దీన్ని చైనాలో లాంచ్ చేయబోతున్నారు. దేర్ ఆఫ్టర్ మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో రిట్రో ఫోన్స్ని మళ్ళీ తిరిగి మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి నోకియా దగ్గర నుంచి అచానక్ నిన్న నోకియా సడన్గా ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయితే మనకు బయట రావడం జరిగింది. అంటే అఫీషియల్గా కంపెనీ అయితే కన్ఫర్మ్ చేయలేదు కానీ నోకియా సెల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా మనం వచ్చేటప్పటికే హర్మన్ ఆపరేటింగ్ సిస్టమ్ చూడబోతున్నామంట. అయితే ఇది త్రూఅవుట్ ద గ్లోబల్ కాదు, కేవలం చైనాలో మాత్రమే. కానీ ఇదే న్యూస్కి ఈరోజు నోకియా వచ్చేటప్పటికే లేదు మేము అలాంటిదేం తీసుకొని రావట్లేదు, గ్లోబల్గా కూడా మేము ఆండ్రాయిడ్తోనే స్టిక్ అయి ఉన్నాం, ఆండ్రాయిడ్ తీసుకొస్తామని చెప్పి దాన్ని అయితే కొట్టిపడేస్తుంది. కానీ చైనాలో వచ్చేటప్పటికి మీకు గూగుల్కి సంబంధించినటువంటి సర్వీసెస్ అన్ని బ్యాన్ కాబట్టి, అంటే అక్కడ గూగుల్ ప్లే స్టోర్ కానీ జీమెయిల్ కానీ ఇట్లాంటి యూట్యూబ్ కానీ ఇట్లాంటివన్నీ పనిచేయవు కాబట్టి మేబీ అక్కడ హర్మన్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే వాళ్ళ ప్రొడక్ట్స్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. కానీ హర్మన్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే మన ఇండియాలో వచ్చేటువంటి అవకాశాలు అయితే లేదు. మేబీ చైనాలో లాంచ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కాంట్రా, మీ అందరూ గుర్తుందా గుర్తులేదో, నేనైతే చిన్నప్పుడు చాలా ఆడుకున్నాను. ఆల్మోస్ట్ ₹1 ₹1.5 పే చేస్తే ఒక గేమ్ కానీ లేదన్నట్లయితే హాఫ్ అన్ అవర్ కానీ గేమ్ ప్లే మనకి ఇచ్చేవాళ్ళు. సో ఈ కాంట్రా వచ్చేటప్పటికి మనకి ఆండ్రాయిడ్ అండ్ iOS ఈ రెండింటికి కూడా ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇది ఆల్రెడీ 2 రోజుల క్రితమే వచ్చింది కానీ కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. సో వీళ్ళు వచ్చేటప్పటికి అంటే గూగుల్ ప్లే స్టోర్లోను అలాగే iOSలో రెండింటిలో ప్రీ రిజిస్టర్ చేసుకొని ట్రెడిషనల్ గేమ్ కింద, అంటే అంతకుముందు ఉన్నటువంటి రిట్రో గేమ్ కిందనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో చిన్నప్పుడు గేమ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి మన ముందుకైతే వస్తున్నాయి. ఎవరైతే కాంట్రా లవర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఇది బౌన్స్ బ్యాక్ అనే నేను చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి, సో యాపిల్ కాదు ఒప్పో దగ్గర నుంచి అనొచ్చు, ఒప్పోని యాపిల్ కాపీ చేస్తుందని చెప్పొచ్చు. సో యాపిల్లో మీరైతే క్రెడిట్ కార్డ్ అయితే చూస్తున్నారు కదా, యాపిల్ కార్డ్ అని చెప్పి, సేమ్ అదే విధంగా ఒప్పో కూడా మన ముందుకి ఒప్పో కార్డ్ అని మన ముందు తీసుకొని రాబోతుంది. అంటే దీనికి సంబంధించినటువంటి అమౌంట్ని మనం యాపిల్ స్టోర్స్లో ఎలా అయితే ఖర్చు పెడతాం సేమ్ ఇక్కడ కూడా ఒప్పో స్టోర్స్లో ఖర్చు పెట్టచ్చు. అండ్ ఆన్లైన్ వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ స్టోర్స్ ఉంటాయి చూసారా, వాటిలో అయితే మనం పర్చేస్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి ట్రేడ్ మార్క్ని ఒప్పో కంపెనీ అఫీషియల్గా ఫైల్ చేయడం జరిగింది. మేబీ సూన్ ఒప్పో కార్డ్ని కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ టోటల్ ఈరోజు మన ఇండియాలో 4 ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మొదటిగా వచ్చేటప్పటికి రియల్మీ బేర్డ్ ట్రిమ్మర్స్, అంటే ట్రిమ్ చేసుకునేటువంటి ట్రిమ్మర్స్ ఆల్రెడీ ఈరోజు మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా చేశాను. సో హియర్ ఇట్ ఈస్. సో దీంట్లో మీకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే బేర్ ట్రిమ్మర్, మరొకటి వచ్చేటప్పటికే బేర్ ట్రిమ్మర్ ప్లస్. సో ట్రిమ్మర్ ప్లస్ ఏదైతే ఉందో కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది, ఇది వచ్చేటప్పటికే నార్మల్గా. సో దీంట్లో ఒకవేళ మీరు కనుక బేర్ ట్రిమ్మర్ ప్రో కొంటున్నారు అన్నట్లయితే, అంటే ప్లస్ కొంటున్నారు అన్నట్లయితే దీన్ని ₹1999. దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు 5 జూలై 2021 మధ్యాహ్నం 12 గంటలకి. అలాగే దీంతో పాటు ఒకవేళ మీరు బేర్ ట్రిమ్మర్ని తీసుకున్నారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే కేవలం ₹99 రావడం జరుగుతుంది. USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో వచ్చినటువంటి మొట్టమొదటి ట్రిమ్మర్ అనుకోవచ్చు. నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. USB Type-C మెయిన్ ముఖ్యంగా. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా సుమారుగా 120 అవర్స్ అంటున్నారు, కానీ 100 అవర్స్ వేసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 2.5 మంత్స్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను, అంటే నేను యూజ్ చేసేదానికైతే. సో ఇక రెగ్యులర్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది మరింత కొంచెం తక్కువ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీంతోపాటు ప్యారలల్గా వీళ్ళు ఒక హెయిర్ డ్రైయర్ని కూడా రివీల్ చేశారు. సో దీన్ని కూడా ఈరోజు ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ చేశాను, మా పాప చేసింది. సో దీన్ని కూడా బిల్ట్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది కంపేర్డ్ టు ఎగ్జిస్టింగ్ హెయిర్ డ్రైయర్స్ కన్నా, అంటే నేను వాడుతున్న హెయిర్ డ్రైయర్స్తో కంపేర్ చేశారు అన్నట్లయితే. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ వచ్చేటప్పటికే ₹2,000, అంటే ₹1999 మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి సేల్ కూడా 5వ తారీఖు నుంచే మన ఇండియాలో స్టార్ట్ అవబోతుంది ఫ్లిప్కార్ట్ ద్వారా. అండ్ దీంతోపాటు వీళ్ళు బడ్స్ 2 నియో అని చెప్పి ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేశారు. సో దీంట్లో వచ్చేటప్పటికే బేస్ బూస్టర్ డ్రైవర్స్తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేటప్పటికే $499. అండ్ ఇది ఈ రోజు నుంచే సేల్లో కూడా వచ్చేయడం అయితే జరిగింది.
అండ్ హెయిర్ డ్రైయర్ అలాగే ట్రిమ్మర్ రెండు కూడా నాకు పర్వాలేదు, రీజనబుల్ ప్రైస్ ఆ బిల్ట్ క్వాలిటీతో కంపేర్ చేశారు అన్నట్లయితే. అండ్ అఫ్ కోర్స్ చాలా కంపెనీస్ కూడా మార్కెట్లో ప్రోడక్ట్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఇకపోతే వీటికి సంబంధించినటువంటి సబ్ బ్రాండ్ అయినటువంటి డిజో నుంచి మన ముందుకి మరొక 2 ప్రోడక్ట్స్, అంటే టెక్ లైఫ్ కేటగిరీ కింద వీళ్ళు ఒక బ్రాండ్ అయితే లాంచ్ చేశారు కదా డిజో. సో దీనికి సంబంధించి 2 ప్రోడక్ట్స్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో మొదటిగా వచ్చేటప్పటికే TWS బడ్స్, దీని పేరు వచ్చేటప్పటికే డిజో గో ప్రో డి అనేటువంటి పేరుతో. ప్రైస్ మాత్రం నిజంగా ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. ఇది కేవలం మీకు 1399 రూపాయల నుంచి అవైలబుల్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇది రేపు 14వ తారీఖు నుంచి అయితే సేల్లోకి తీసుకొని 10mm డ్రైవర్. సాధారణంగా TWSలో వచ్చేటప్పటికి మనకి 7, 8 వస్తుంది. ఇందులో 10mm డ్రైవర్స్ మనకు రావడం జరుగుతుంది. ఎటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇలాంటి ఫీచర్స్ని అయితే మనకి ఇందులో తీసుకొని రాలేదు. అండ్ అవైలబుల్ కలర్స్ కూడా బ్లాక్ అండ్ వైట్లో దొరుకుతుంది. ఇక ఇదో డిజో దగ్గర నుంచి మన ముందుకు ఒక నెక్ స్టైల్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1299 రూపాయలు. ఇది రేపు జూన్ 7వ తారీఖు నుంచి మన మందికి సేల్లోకి రానుంది, అది కూడా ఫ్లిప్కార్ట్ ద్వారానే. సో ఓవరాల్గా ఈ 6 ప్రొడక్ట్స్ని అయితే అఫీషియల్గా రియల్మీ తన సబ్ బ్రాండ్ డిజో ఈ 2 కలిపి లాంచ్ చేయడం అయితే జరిగింది. నాకు వీటన్నిటిలో కూడా డిజో లాంచ్ చేసినటువంటి TWS బడ్స్ అలాగే బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొంచెం ప్రైసింగ్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ కొత్త బ్రాండ్ కాబట్టి చూద్దాం అవి ఎలా పెర్ఫామ్ చేస్తే ఏంటి అనేది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. చెప్పాను కదా, వీడియోలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్టయితే, అంటే మీకు ఏదన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే డెఫినెట్లీ ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ వాటన్నిటిని కూడా నేను ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బెస్ట్ క్వాలిటీ కంటెంట్ని మీ ముందు తీసుకొని రావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయగలరు. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.